నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమేతస్య వరలక్ష్మీ నామధేయస్య తమ కుమారస్య కేదార్నాథ నామధేయస్య తమ కుమార్యాः రేవతీ నామవత్యాः సహ కుటుంబానాం అగ్రారోగ్యైశ్వర్యదాసిత్యర్థం అభివృద్ధిరస్తు వీరులే కూరగాయల వర్తక సంఘం నిరంజనాభివృద్ధిరస్తు గణేశం నిరంజనాభివృద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి. ఇది చెప్పేటువంటి మార్గం చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం అనుకూలత సిద్ధ్యర్థం మమ గృహే ధన కనక వస్తు వాహన స్వర్ణ రజిత తామ్ర కాంస్య లోహ రసవర్గ గృహ ఉపకరణ దాసి దాస వాహన గోమహిష్య అజాది సమస్త గృహ ఉపకరణ సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి గణపతి స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం యథాశక్తి గురు ఆయాంతో శ్రీ మహాగణపతి దేవతా పూజార్థం దుర్దక్షయకారకాః దేవమాత్మానం పూజా ద్రవ్యాన్యాః గాయత్ర్యావదకం సంప్రోక్ష్య చెందిసెండయ్య లోపల శ్రీ అన్నాయని సాముగా దానిలో ఆ నీళ్ళు మీరు జరుగుని మీ అడవదలిని కలగజలండి. ఆత్మానం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవుడు మనపం మీద జరగండి. మండపాసనాన్ని సంప్రోక్ష్య 2 నక్షత్రాలు పుష్పముడు తీసుకుని ఆ పశు విఘ్నేశ్వరుడు దండం పెట్టుకోండియ్యా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన స్వర్ణ సింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి. స్వామి దగ్గర 3 సార్లు నీళ్లు చల్లండి. పాదజోః పాద్యం సమర్పయామి, హస్తజోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శిరసి స్థాపయామి, శుద్ధోదకేన స్నానం సమర్పయామి. మరి నక్షత్రం తీసుకోండి. ఓం నభివస్త్రాసవసనాన్నిషాభిషేనోస్తుగా పూజమానాః అభిచంద్రాభర్తవేనో హరణ్యాభ్యస్వానదనో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రాపవేదార్థే అక్షతాన్ సమర్పయామి. మరిన్ని పుష్పాలు తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం స్తుదేతః శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థే పుష్పాన్ని సమర్పయామి. అర్థ గంధం వేయండి. గంధద్వారాంతురాధనిషాన్ నిత్యపుస్తాంగరీషిణీం ఈశకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాగచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కళగతులు వేసేయండి. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షర పూజాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఆ విధం దీప నమస్కారం చేయడం సాధ్యం ప్రవర్త సంయుక్తో గణగణా యోజనం దేం గృహాణ మంగళం దేవం త్రైలోక్యం దివరావః భక్త్యాదిగం గచ్ఛామి దేవాయ పరమాత్మనే సాహిమాన్ నరకాఘోరా దివ్యజ్యోతిర్ నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. ఇక్కడ దౌర్భాగ్యం వేసుకుని దాని చుక్క నీళ్ళు పెట్టండి. ధూపదీపానంతరం మీ దగ్గరికి వేసుకో. పుణ్యశ్లోకాయ మంగళో నిజుగదన ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్సుదంత్రపూర్వే సాధ్యా సన్నే దేవాః తథాస్థానం ప్రవేశయామి. లంబోదరం గజముఖ ప్రణవశ్వరో భో లక్ష్మీ గణేశ మహిళాశ్రితకల్పభోజో సిద్ధి బుద్ధి సమేత అభివృద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అక్కడ కూర్చోండి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్న కజితా స్వర్ణ సింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర నీళ్లు చల్లండి. పక్షుల దగ్గర స్వామివారి పాదాల దగ్గర నీళ్లు చల్లాలి. పాదజోః పాద్యం సమర్పయామి. మన చేతుల దగ్గర హస్తజోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. శిరసి స్థాపయామి. స్వామివారి దర్శేట్టుగా కొద్దిగా నీళ్ళ ఉషతీరేక మాతరః తస్మా అరంగమాసిక్షిలా గజన్మధ ఆపో జగధాతనః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామివారి కఠిన బట్టలను చేయండి. స్థాపనేనో సుగా పూజమానాః అభిచంద్రారక్తమేవ హరణ్యాభ్యస్వాన్
जंघे पूजयामि ओम जगद्वल्लभाय नमः जाने पूजयामि ओम उमापुत्राय नमः पूर्वं पूजयामि ओम विकटाय नमः कटिं पूजयामि ओम बुधाग्रजाय नमः गुह्यं पूजयामि ओम महोत्तमाय नमः नेत्रे पूजयामि ओम नाथाय नमः नाभिं पूजयामि ओम उत्तमाय नमः उदरं पूजयामि ओम पार्श्वे पूजयामि ओम हेरंगाय नमः प्रतिं पूजयामि ओम कपिलाय नमः कंठं पूजयामि ओम स्कंदाग्रजाय नमः स्कंदौ पूजयामि हरसुताय नमः हस्तानि पूजयामि ब्रह्मचारिणे नमः बाहुं पूजयामि ओम सुमुखाय नमः मुखं पूजयामि ओम एकदन्ताय नमः दन्तौ पूजयामि ओम विघ्ननेत्रे नमः नेत्रे पूजयामि ओम शूर्पकर्णाय नमः कर्णे पूजयामि ओम पूजयामि चित्रात्रे नमः ओष्ठौ पूजयामि कपिलाय नमः कवचान् पूजयामि श्री विघ्नेश्वराय नमः सर्वाङ्गानि मां पूजयामि ओम विनायकाय नमः ओम गजाननाय नमः ओम गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम वैमातुराय नमः ओम विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम रुद्रे नमः ओम सहस्रदीपाय नमः ओम सुखनिधये नमः ओम सदाध्यक्षाय नमः ओम मंगलस्वरूपाय नमः ओम प्रमथाय नमः ओम प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम विघ्नकर्त्रे नमः ओम विघ्नहन्त्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराट्पतये नमः ओम श्रीपतये नमः ओम नागपतये नमः ओम पुराणपुरुषाय नमः ओम पुष्णे नमः ओम पुष्परोक्षत्तहारणाय नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूज्याय नमः ओम अग्रगामिने नमः ओम भक्तनिधये नमः ओम शृङ्गारणे नमः ओम अश्वतवत्सलाय नमः ओम नन्दकृते नमः ओम सामेग्रप्रभाय नमः ओम सर्वस्याय नमः ओम सर्वोपास्याय नमः ओम सर्वकर्त्रे नमः ओम सर्वनेत्रे नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वसिद्धये नमः ओम वृत्तहस्ताय नमः ओम प्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपाय नमः ओम कल्याणप्रभवे नमः उन्मत्तवेषाय नमः पराजिते नमः समस्तगदाधराय नमः सर्वैश्वर्यप्रदाय नमः ओम विघ्नेश्वराय नमः ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाधिपाय नमः ओम गणाध्यक्षाय नमः ओम भालचन्द्राय नमः ओम गजाननाय नमः ओम मकरतुण्डाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः श्रीकुमारप्रभवे नमः आज्ञागणपतये नमः प्रमथगणपतये नमः साक्षीगणपतये नमः वल्लभगणपतये नमः श्रीसिद्धिबुद्धेश्वराय नमः फलसिद्धिविनायकस्वामिदेवताभ्यो नमो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतपूजानि समर्पयामि सत्यं लभते नमृजामि सत्यं लभते नमृजामि स्वामिनारायण सकल सिद्धि बुद्धि समेत परसिद्धि गणपति स्वामी देवता सहित मंडपस्थित सकल देवता समस्त देवता नमो नमः नारिकेल कदली फल समर्पयामि स्वामी का इंसान विचरण ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम समानाय स्वाहा सदैव ब्रह्मणे स्वाहा రెండు చుక్కలను నీళ్ళు కట్టుకో श्रीराधाय मंगलम धारयामि नमस्करोमि हर हर नमः पार्वती पतये हर हर महादेव हर शंभो शंकर नमस्कारान् समर्पयामि మనస్ఫూర్తిగా తలుచుకుని స్వామి నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు పూజా కార్యక్రమంలో మొదటి రోజు బుద్ధుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం కాబట్టి స్వర్గాయామ స్వామివారికి అనుగ్రహం అంతా కలిగి మనం చేసేటువంటి వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలు కూడా అభివృద్ధిగా ఉండి గణేశుడి అభివృద్ధి చెంది నీరుళ్ళి కూరగాయలు ఆవిరాలు ఐశ్వర్యాలు కలిగి వ్యాపారాభివృద్ధి కలగానే నమస్కారం చేయండి. కలగతులు స్వామివారి బాల దగ్గర దాన్ని పెట్టుకోండి. వేదవేదో పుష్పనంది మంత్రపుష్పాంజలి సమర్ప గణేష్ యూత్ ఆధ్వర్యంలో నీరుల్లి కూరగాయల హోల్సేల్ మార్కెట్లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా
4వ రోజు ఉదయం పూజా కార్యక్రమం శ్రీ కణితి సాంబశివరావు గారు, కిళ్ళికోటి సాంబా గారు, శ్రీమతి వరలక్ష్మి దంపతులచే ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం ప్రసాదం సేమియా కేసరి, సాయంత్రం ప్రసాదం రవ పులిహార దాతలు కూడా కిళ్ళికోటి సాంబా గారి దంపతులు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలకి 12 సంవత్సరాలుగా మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 5వ రోజు, రేపు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమంతో 5 రోజులు పూజా కార్యక్రమాలు ముగుస్తాయి. 12వ తారీఖు గురువారం ఉదయం సోమవారం లడ్డూ వేలంపాట మరియు ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. 17వ తారీఖు మంగళవారం స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం కలదు. కావున భక్త మహాశైలంతా కూడా ఈ యొక్క అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారని